నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విశేషం ఏమిటంటే, తులారాశి అంటే ఇంగ్లీష్లో లిబ్రా అంటారు. వీరికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో గోచారరీత్యా వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వివరణకి ముందు మీరు దయచేసి మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకున్నట్టయితే ఏ దశ జరుగుతోంది, అది శుభగ్రహ దశ, అశుభగ్రహ దశ, ఏ స్థానంలో ఉన్నాడు, ఎవరు వీక్షిస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఆ తర్వాత భిన్నాష్టక వర్గాల్లో, సర్వాష్టక వర్గాల్లో ఎన్ని బిందువులు ఏర్పడ్డాయి, ఎన్ని రేఖలు ఏర్పడ్డాయి, ఇది కూడా అర్థమవుతుంది. అప్పుడు శుభమా అశుభమా అనేటువంటి విషయాలు అన్ని రకాలుగా అర్థమైనటువంటి పక్షంలో మీరు విజయపదం వైపుకి అడుగులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సలహా నేను ఇవ్వడం జరిగింది. ఇకపోతే మరొక విషయం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా, డిసెంబర్ మాసం అంతా కూడా దయచేసి పరిగెత్తకండి. ఎందుకంటే సంతాన రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కొంచెం వాళ్ళ విషయంలో విసుగుపడకుండా వాళ్ళకి కన్విన్సింగ్గా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించి ప్రతి విషయాన్ని పెద్దలు చెప్పాలి. ఇకపోతే ఏ రకంగా చూసినా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడప్పుడే వెంటనే ప్రయత్నాలు చేయవద్దండి. మార్చి తర్వాత మీ ప్రయత్నాలు తప్పకుండా మీరు ప్రారంభించండి. ఇకపోతే మరో విషయం, తప్పకుండా ప్రతిరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ మహాలక్ష్మిని మాత్రం పూజించండి. ఎంచేతనంటే వృధా ప్రయాస ఎక్కువగా ఉంటుంది, వృధా శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కళాకారులకి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, అద్భుతంగా మాత్రం లేదని మాత్రం నేను చెప్పగలను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, తులారాశికి లాభస్థానాధిపతి అయినటువంటి రవి ఇక్కడ ద్వితీయంలో ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. రాజకీయ నాయకులకి బాగానే ఉంది. తర్వాత బుధుడు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా బాగానే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉన్నాడు. ఇక మరో విషయం ఏంటంటే, ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి శత్రుజయం అనేటువంటిది కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహు కదా, ఆ విధంగా ఉన్నాయి. కొంచెం మర్యాద మాత్రం పోగొట్టుకోకుండా చూసుకోండి. ఎంచేతనంటే అగౌరవపడితే మాత్రం అన్నీ పోయినట్లే. ఎంచేతంటే ఏదైనా మనిషికి గౌరవం అనేది చాలా ముఖ్యం. ధనం కంటే కూడా గౌరవం ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. ఆ రకంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. నూతన ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే మాత్రం ప్రయత్నాలు ప్రారంభించండి. మీరు తప్పకుండా విజయవంతంగా మీ యొక్క వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు భాగస్వాములు కూడా కలిసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనుకోకుండా అకస్మాత్తుగా ఏదో ఒక మంచి జరుగుతుంది, ఒక శుభం జరుగుతుంది అని మాత్రం చెప్పగలను. తీర్థయాత్రకు వెళ్ళడానికి ప్రయత్నించండి. దాన ధర్మాలు కాస్తో కూస్తో చేయండి. మళ్ళీ మీకు రివర్స్లో మంచి లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వీట్గా, మంచిగా, తీయగా, సున్నితంగా మాట్లాడండి. ఈ అనవసరంగా పర్షజాలం మాత్రం, అంటే ఎదుటివాడిని తిట్టడం అలాంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితి. పిల్లలైతేనేమి ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి మీకు అత్యాశ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదండి. ఎంచేతనంటే అత్యాశకు పోతే మీ ప్రొఫెషన్లో మీరు చాలా చులకనైపోతారు. మిమ్మల్ని అనేక రకాలుగా అవమానించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. కొంచెం తెలివిని ఉపయోగించండి. మంచేది చెడేది ధర్మబుద్ధిన కొంత గొప్ప మీరు నడుచుకున్నట్టయితే మీకు వచ్చే నష్టము కష్టము ఏమీ ఉండదనేటువంటి విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇకపోతే మరో విషయం, ప్రతిరోజు కూడా ఈ దైవారాధన అనేటువంటిది అర్థం. మీ కుల దైవాన్ని మీరు ప్రార్థించండి తప్పకుండాను. ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి ఈ రాశిని బట్టి మాత్రం మీరు డైమండ్ పెట్టుకోవడం అలాంటిది చేయొద్దండి. చాలామంది చెప్తుంటారు రాశి ప్రకారం కూడా మీరు రత్నాన్ని ధరించవచ్చు, నక్షత్రాన్ని ప్రకారం కూడా రత్నాన్ని ఇలాంటివన్నీ పొరపాట్లు చేయకండి. ఆ చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తున్నారో వాళ్ళకే తెలియాలి. కాబట్టి మీరు అలాంటి మాటలు దయచేసి పట్టించుకోకండి. అలాంటి పొరపాట్లు చేసి మిమ్మల్ని మీరు దెబ్బతినకండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, డైమండ్ వల్ల చాలా గొప్ప వైలెన్స్ క్రియేట్ అవుతుంది. దానివల్ల గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. డైమండ్ పడకపోతే డైమండ్ పెట్టిన వాళ్ళు మరణ అవస్థ పొందినటువంటి పరిస్థితులు కూడా నేను కళ్ళారా చూశాను. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ మాసం అంతా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. చలనచిత్ర రంగం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి కదా. తెలిసిందా? సెలవు.